హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ 2024లో ఇవాళ ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ జస్ట్ 2 మినిట్స్ అవుతుంది మ్యాచ్ అయిపోయి. సో ఈ మ్యాచ్ అయితే చాలా హైలైట్ అని చెప్పొచ్చు. మనకి T20 క్రికెట్ చరిత్రలోనే 549 రన్స్ స్కోర్ అయ్యాయి ఈ మ్యాచ్లో. అండ్ ఎస్ఆర్హెచ్ అయితే ఫస్ట్ ఆర్సీబీ బ్యాటింగ్ చేయమని కోరింది టాస్ గెలిచి. అండ్ ఎస్ఆర్హెచ్ మళ్ళీ చెలరేగారు. బ్యాట్స్మెన్ ముఖ్యంగా ట్రావిస్ హెడ్ అయితే చాలా విపరీతమైనటువంటి 6లు 4లు హిట్టింగ్ చేస్తూనే ఉన్నాడు. సో ఇవాళ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అండ్ ఆర్సీబీ బ్యాటింగ్ కూడా ఎంజాయ్ చేసినారు. వీడియోని లైక్ చేయండి. అండ్ ఇవాళ ఎవరు బాగా ఆడారంటున్నారు కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐపీఎల్ ఎస్ఆర్హెచ్ అప్డేట్స్ కోసం. సో మనం చూసినట్లయితే అభిషేక్ శర్మ 34-22 బాల్స్లో, ట్రావిస్ హెడ్ ఒక అమోఘమైన ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు. 102 రన్స్ 41 బాల్స్. ఇతడు ఇన్నింగ్స్ కనుక ఆడపోయి ఉంటే ఇవాళ చాలా ఇబ్బందులో పడేది ఎస్ఆర్హెచ్. 8 6లు 9 4లు కొట్టాడు. హెన్రిచ్ క్లాసెన్ 67 31 బాళ్లలో 2 4లు 7 6లు. ఎడెన్ మార్కరమ్ 32 అండ్ ఇతను 2 4లు 2 6లు. అండ్ అబ్దుల్ సమద్ చివర్లో ఒక సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. 37 రన్స్ జస్ట్ 10 బాళ్లలో, 4 4లు 3 6లు. సో మొత్తానికి 19 4లు 22 6లు కొట్టారు. 287. సో 277 మొన్ననే వాళ్ళు బ్రేక్ చేశారు ఐపీఎల్ రికార్డు. అండ్ ఇప్పుడు టోటల్ ఎంటైర్ అన్ని లీగ్స్లో ఇది హైయెస్ట్ స్కోర్ T20లో 287 for 3. సో ఏముంది గెలిచేస్తాంలే అనుకున్నారు. కాకపోతే విరాట్ కోహ్లీ 42 అండ్ ఫాఫ్ డు ప్లెసిస్ చాలా స్పీడ్గానే ఆడారు, కానీ సేఫ్గానే అనిపించింది. విల్ జాక్స్ రన్అట్ అయ్యాడు అండ్ రజత్ పటిదార్ అవుట్ అయ్యాడు. దినేష్ కార్తిక్ మాత్రం ఒక ఫెంటాస్టిక్ ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు. ఒక సందర్భంలో భయం వేసినంత పనిచేశాడు. 83 35 బాల్స్లో 5 4లు 7 6లు. సో ఇతను చాలా సూపర్ బ్యాటింగ్ చేశాడు. నిజం చెప్పాలంటే అంత అయిపోయింది అనుకున్న టైంలో కాస్త టెన్షన్ పెట్టించే బ్యాటింగ్ ఎస్ఆర్హెచ్కి. అండ్ లోమ్రోర్ అండ్ అనుజ్ రావత్ యథావిధిగా ఆడారు. సో 25 రన్స్ అయితే కొట్టారు. మొత్తానికి 25 రన్స్ తేడాతో ఎస్ఆర్హెచ్ అయితే గెలిచింది. సో ఇక్కడ కెప్టెన్ కమిన్స్ చాలా సూపర్ బౌలింగ్ అని చెప్పొచ్చు. 3 వికెట్లు తీశాడు కరెక్ట్ టైంకు. మార్కండే కూడా బాగానే వేశాడు. అండ్ మిగతా బౌలర్స్ అందరూ కూడా చాలా రన్స్కి వెళ్ళిపోయారు. మొత్తానికైతే టోటల్ బ్యాట్స్మెన్ వికెట్ ఇది. అండ్ ఒక 25 రన్స్ తేడాతో గెలవడం చాలా, ఇంత స్కోర్ కొట్టి కూడా అంత తక్కువ తేడాతో గెలవడం చాలా ఆశ్చర్యకరం. సో మొత్తానికి రికార్డు బ్రేకింగ్ మ్యాచ్ ఇది స్కోర్స్ విషయంలో.